హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ అరవిల్లు ఛానల్. నేను మీ ప్రేరికా రెడ్డి. సో నా ప్రీవియస్ వీడియోస్లో యాక్సెంచర్లో ఫస్ట్ రౌండ్ దట్ ఈస్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్, ఇవన్నిటి గురించి సపరేట్ వీడియోస్ అయితే చేశాను. అండ్ నేనేం రిసోర్సెస్ ఫాలో అయ్యాను కూడా ఇచ్చాను. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఇంటర్వ్యూ అయితే మనకి ఆన్లైన్ మోడ్లో అవుతుంది. సో వర్చువల్గా మనం హెచ్ఆర్తో కనెక్ట్ అయ్యి మనం ఇంటర్వ్యూ అయితే ఇస్తాము. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇంటర్వ్యూ వర్చువల్గా ఇస్తాం కాబట్టి దానికి లైక్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయిపోయిన ఒక 3 డేస్కో 4 డేస్కో మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు వాట్సాప్లో ఒక లింక్ అయితే ఇస్తారు. ఆ లింక్ మనకి 24 అవర్స్ వర్క్ అవుతుంది. ఆ లింక్లో మనకి డిఫరెంట్ స్లాట్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ 10 o'clock, 10:20, 11, 11:20 అట్లా డిఫరెంట్ స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన స్లాట్ టైమింగ్లో మనం ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నాక కూడా మనకు ఒక మెయిల్ వస్తుంది, ఈ టైంలో మీ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ అయింది అనేసి. సో మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్న రోజు 10 or 15 minutes బిఫోరే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒకవేళ లేట్గా జాయిన్ అయితే మీరు క్యూలో పడే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. సో టైంకి ఇంటర్వ్యూ మీరు షెడ్యూల్ చేసుకున్న టైంకి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూ ఆన్లైన్ మోడ్ అవుతుంది కాబట్టి మనం చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తున్నాయో చూడాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండాలి, అండ్ ప్రాపర్ డ్రెస్ అంటే డీసెంట్గా మీరు లుక్ ఉండేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గుడ్ మైక్రోఫోన్ని యూజ్ చేయండి అనమాట. సో దట్ మీరు ఇచ్చే ఆన్సర్స్ ఇంటర్వ్యూయర్కి అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక గుడ్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో అండ్ ఎలా ఆన్సర్ చేయాలి, నన్నేం క్వశ్చన్స్ అడిగారో అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో మీరు మీ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే సో అవన్నీ ఇంటర్వ్యూవర్కి అయితే చెప్పాలి. లైక్ మీరు ఎక్కడ చదువుకున్నారు, అండ్ మీకు ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా, అండ్ మీ హాబీస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారా. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. సో మీరు ఏదైతే మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్, ఏదైతే కాన్ఫిడెంట్గా మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇంటర్వ్యూకి అయితే చెప్పండి. సో చాలా క్వశ్చన్స్ ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ బేస్ మీద అడుగుతారు కాబట్టి మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఇంటర్వ్యూకి చెప్పడానికి ట్రై చేయండి. సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ప్రాజెక్ట్ గురించి అంటే ఎందుకు ఈ ప్రాజెక్ట్ మీరు చూస్ చేసుకున్నారు, అండ్ మీ రోల్ ఏంటి ప్రాజెక్ట్లో, ఒకవేళ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేశారు అన్న ఒక సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉంటే మీరు ఎలా సాల్వ్ చేశారు. సపోజ్ మీ టీంలో 5 people ఉన్నారు, దాంట్లో ఓన్లీ 3 people వర్క్ చేస్తున్నారు, 2 people వర్క్ చేయట్లేదు. అప్పుడు నువ్వు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అన్న అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉంటే ఎలా ఆన్సర్ చేస్తారు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏమేమి స్కిల్స్ వాడారు మీ ప్రాజెక్ట్లో అండ్ ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి. సో హౌ యూ డివైడెడ్ యువర్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద కీ లెర్నింగ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ విల్ యూ ఇంప్లిమెంట్ ఇన్ ఫ్యూచర్. సో రియల్ టైంలో మీ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది. సో చాలా న్యూమరస్ క్వశ్చన్స్ అయితే ప్రాజెక్ట్ బేస్ మీద అడుగుతారు. సో మీరు చాలా పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే ఇంటర్వ్యూయర్కి చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంకా కామన్ క్వశ్చన్స్ ఏదైతే అడగొచ్చు అంటే అబౌట్ కంపెనీ, లైక్ యాక్సెంచర్ గురించి మీరు కామన్గా లైక్ హూ ఈజ్ అ CEO అండ్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో కామన్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. సో కంపెనీ గురించి కూడా స్టడీ చేసి అయితే ఉండండి. సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ మీరు లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అకాడమిక్స్లో, అండ్ మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ వీక్నెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ లైఫ్లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, అండ్ మీ మోటివేషన్. సో ఒకవేళ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటే మీరు ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ మీరు కాలేజ్లో ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారా. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బేసిక్ కామన్ క్వశ్చన్స్ అయితే చాలానే అడుగుతారు. సో మీరు కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేస్తే చాలు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది జస్ట్ కామన్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో అయ్యే కామన్ క్వశ్చన్స్. సో కొంచెం అడ్వాన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఏంటి అంటే సపోజ్ మీరు మీ ప్రాజెక్ట్లో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఆర్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అయితే సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, సో మెషిన్ లెర్నింగ్ మనం రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తాం, మీ ప్రాజెక్ట్ రియల్ టైంలో ఎట్లా యూజ్ అవుతుంది. సో చాలా క్వశ్చన్స్ అట్లా
ఎక్స్ట్రా అడ్వాన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు ఒకవేళ మీ హెచ్ఆర్ కొంచెం స్ట్రిక్ట్ అయితే. నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ అనేది మ్యాక్స్ 90% అయితే అడగరు, 10% అయితే అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. సో టెక్నికల్ దేని గురించి అంటే డిఎస్ఏ కాన్సెప్ట్స్. సో డిఎస్ఏ కాన్సెప్ట్ ప్రతి డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి అని లేదు. ఒకవేళ మీకు ఓన్లీ 2-3 కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా తెలుసు అంటే ఆ 2-3 కాన్సెప్ట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి చెప్పడానికి ట్రై చేయండి. నేను దీంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు క్వశ్చన్స్ దీని మీద అడగొచ్చు అని చెప్పేసి మీరు వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీకు రాకపోతే. నెక్స్ట్ ఏంటి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్, డిబిఎంఎస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎస్క్యూఎల్. సో ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అండ్ ఆల్సో మీరు సెకండ్ రౌండ్లో కోడింగ్ 2 క్వశ్చన్స్ చేశారు కదా, మీరు దాంట్లో ఏ లాజిక్ ఫాలో అయ్యారు అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. సో ఇది టెక్నికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మ్యాథ్స్ యాక్సెంచర్లో టెక్నికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరు. సో 10% ఛాన్స్ అయితే ఉంది అడిగే ఛాన్సెస్. సో నెక్స్ట్ ఏంటి అంటే మీ రెజ్యూమ్లో ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేశారో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. సో మీ రెజ్యూమ్లో మీరు డిఎస్ఏ కాన్సెప్ట్స్లో పర్ఫెక్ట్ అని మెన్షన్ చేస్తే మీ ఇంటర్వ్యూయర్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో మీ రెజ్యూమ్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోండి అంటే మీరు ఏ స్కిల్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నారో అవి మాత్రమే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎక్స్ట్రా మెన్షన్ చేసి ఏముంటుంది క్వశ్చన్స్ దాని మీద అడుగుతారు. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ రెజ్యూమ్ని వాళ్ళకి షేర్ చేశారు. సో ఏదైతే షేర్ చేసిన పీడిఎఫ్లో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మాత్రమే పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. సో ఇంటర్వ్యూ అయితే మ్యాథ్స్ ఈజీగానే ఇంకా అయిపోతుంది. మీరు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తే చాలా ఈజీగా స్మూత్గా అయిపోతుంది మీ ఇంటర్వ్యూ. సో మీరు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీకు ఒక కాన్ఫిడెంట్గా అయితే ఆన్సర్ చేయండి. సో నన్నేం అడిగారో ఇంటర్వ్యూలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటి అంటే అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి నేను ఓవర్వ్యూ అయితే ఇచ్చాను చాలా కాన్ఫిడెంట్గా అయితే నా గురించి అండ్ నా స్కిల్స్, నా స్ట్రెంగ్స్ అండ్ నేను ఏమైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ నేను ఈ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్లో ఆన్సర్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే అబౌట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్లో నేను ఏదైతే 4-1లో నేను ఏదైతే ప్రాజెక్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్ అయితే చెప్పాను. అండ్ ఆ ప్రాజెక్ట్లో నేనేం టెక్నాలజీస్ వాడాను అండ్ నేనేం స్కిల్స్ యూజ్ చేశాను అవన్నీ ఇంటర్వ్యూ వరకు అయితే కాన్ఫిడెంట్గా చెప్పాను. నెక్స్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సో నీ రోల్ ఏంటి, నీ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి. సో నేను టీమ్ లీడర్ కాబట్టి సో నేను నా ప్రాజెక్ట్లో టీమ్ లీడర్ అని అయితే చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏం అడిగారంటే నువ్వు టీమ్ లీడర్ కాబట్టి నువ్వు ఒకవేళ నీ టీమ్ మెంబర్స్లో ఒక పర్సన్ వర్క్ చేయకపోతే నువ్వు ఎలా మేనేజ్ చేసావనే క్వశ్చన్ అడిగారు. సో దానికి నేను ఆ సిచ్యువేషన్లో నేను ఎలా అయితే ఉంటే ఏం చేశానో ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సర్టిఫికేషన్స్. సో నేను ఏమైతే సర్టిఫికేషన్ చేశానో అవన్నీ సర్టిఫికేషన్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ అబౌట్ ఇంటర్న్షిప్స్. సో ఏమైనా ఇంటర్న్షిప్స్ చేసాను, నేను వర్చువల్గా ఒక 2-3 ఇంటర్న్షిప్స్ చేశాను, ఆ ఇంటర్న్షిప్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ యువర్ వీక్నెస్. సో నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అండ్ నా వీక్నెస్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేశాను అవన్నీ అయితే చెప్పాను. సో అలా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని ఇంటర్వ్యూయర్ నన్ను అడిగారు అనమాట. సో నేను నాకు ఏదైతే డౌట్ ఉందో యాక్సెంచర్ గురించి లైక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది యాక్సెంచర్లో లైక్ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడిగాను, ఆన్సర్ అయితే చేశాను. సో నా ఇంటర్వ్యూ నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను. సో నా ఇంటర్వ్యూ చాలా స్మూత్గా అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి, ఇంటర్వ్యూ చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక మీరు ఎవరైతే సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒక రిఫరెన్స్ పర్పస్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. Until then, bye-bye. Like, share and subscribe to my channel and all the best.